అడవుల్లో చూస్తుంటారు, పేపర్లలో చూస్తుంటారు, టీవీలో చూస్తుంటారు, సినిమాల్లో చూస్తుంటారు. కానీ ఫస్ట్ టైం జబర్దస్త్ స్టేజ్ పై చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ కిరా కార్పి యాంటీ. ఏంటి సార్ ప్రొడ్యూసర్ గారు, అడవి సెట్ వేయించమంటే డబ్బులు లేవంటారు. అంత పెద్ద హీరోని మాట్లాడుకున్నారు. నిజం అడవిలో షూటింగ్ అంటే ఒప్పుకుంటాడు అతను. ఇప్పుడు ఇది అడవి సెట్ అని అబద్ధం చెప్పి నిజం అడవిలో షూటింగ్ చేయాలి. ఇంతకు హీరో గారు ఏరి? అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక తిరిగిపోతే దెబ్బ కొట్టనంటే గనక. పూల చొక్క వేసుకుంటే హీరోలు అయిపోతారేంటి? హాయ్ ఒరే ఒరే, ఒరిజినల్ అడవి ఉండేట్టుంది కదరా నాయనా. ఇది అసలు అడవి సెట్లా లేదా? నిజమైన ఆకులు, నిజమైన కొమ్మలు, నిజమైన నీళ్లు. ఒరే పేడ, ఆకుల్ని అలమల్ని రుద్ది తెగ చేశారు కదరా పేడ. ఆల్టర్నేట్ ఎవరు? పైవాడు. ఎంత? అదే ఫారం నుంచి పిలిపించాం అంటున్నా. సరుండు నిజంగా ఇది పేడ టేస్ట్ ఉంది. ఎడ చేశారా? పేడ టేస్ట్ అంత కరెక్ట్ గా ఎలా తెలిసింది సార్? కిట్లు సరిగ్గా రాకపోతే బయటికి వెళ్తే కొట్టే దాంతోనే కదరా. సర్లే కానీ సినిమా పేరేంద్రా? అడవి అమ్మాయి, ఆ తర్వాత చెప్పను. పొళ్ళు రాలిపోతాయి చెప్పరా? టైటిల్ సార్, అడవి అమ్మాయి, ఆ తర్వాత చెప్పను. డైరెక్ట్ గా చూపిస్తావు? అవును సార్. సార్ ఇండస్ట్రీలో అంత పెద్ద హీరోలు ఉన్నారు కదా, నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావరా? ఇప్పుడు ఒక పెద్ద హీరోని పెట్టుకొని సినిమా ఫ్లాప్ చేసాం అనుకోండి. అంత పెద్ద హీరోని పెట్టుకొని కూడా సినిమా ఫ్లాప్ చేశాడు, ఎవడి పరికమాన్ డైరెక్టర్ నన్ను తిడతారు. అదే మీరు అనుకోండి, ఆ ప్రాబ్లం ఉండదు కదా. సరేగానా సినిమాలో నా క్యారెక్టర్ ఏంద్రా? అడవి మనిషి సార్. కరెక్ట్ క్యారెక్టర్, అడవి మనిషి క్యారెక్టర్. ఓ మై గాడ్, మరి ఈ క్యారెక్టర్ కా నన్ను ఎందుకు సెలెక్ట్ చేసావరా? మా ప్రొడ్యూసర్ మేకప్ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన అన్నాడు సార్. పొళ్ళు రాలిపోతే ఎవరు కొట్టావేమో. సరే హీరోయిన్ పిలో. హీరోయిన్ మే ఆర్ట్ డైరెక్టర్ ఫారెన్ నుంచి వచ్చాడు. మే కోతి మొహం దానా, అది రబ్బర్ పంపా సార్. దాన్ని పడేయండి సార్. పట్టుకోరేట సార్, పట్టుకోదే. అబ్బా మొదలే రబ్బర్ పాము, ఇది మళ్ళీ కోతి మొహం. బాబోయ్, అదేమో ఒరిజినల్ పాము, ఇది కాటు కూడా వేసింది. ఇప్పుడు ఇటు పరిస్థితి ఏంటి? ఇటు మామూలుగానే ఉన్నాడు. పాము చచ్చిపోయింది. ఆర్పి గారి విషయం దానికి ఎక్కింది, వెళ్ళకలే పడింది, చచ్చిపోయింది. ఫస్ట్ సీన్ ఏంటంటే సార్, హీరోయిన్ ఫుల్ రిచ్ సార్. హెలికాప్టర్ లో వెళ్తూ దాహం వేసి వాటర్ బాటిల్ కోసం అడవిలో దిగింది. కట్ చేస్తే హెలికాప్టర్ వెళ్ళిపోయింది. హెలికాప్టర్ ఎందుకు కట్ చేసావు నువ్వు? నేను కట్ చేసిన సీన్ సార్. అమ్మాయి అడవిలో భయపడుతుంది. మీరెళ్ళి నువ్వేం భయపడకు, నీకు నేను ఉన్నాను, ఈ అడవి నాదే, ఈ వేట నాదే అని డైలాగ్ చెప్పాలి. ఈ డైలాగ్ చరణ్ బాబు కానీ పడి ఉంటే అదిరిపోయేదిరా. పడింది సార్, నా బ్రెయిన్ లో పడింది అంటున్నా సార్. బాబే అడవిలో ఉండే సౌండ్ వినబడ్డది. అడవిలో ఏదన్నా ప్రమాదం జరుగుతా ఉండదా? ప్రమాదం కాదన్నా, నీ పర్మిషన్ లేకుండా ఈ అడవిలో ఎవరో షూటింగ్ చేస్తా ఉన్నాడు. వాడు షూటింగ్ చేస్తే మనం వాడిని షూట్ చేద్దాం రా. ఏంద్రా ఇదే? ఒక పెద్ద తప్పు జరిగింది సార్. ఏది నేను డైరెక్టర్ గా పెట్టడం, నన్ను హీరోగా పెట్టడమా? అడవిలో షూటింగ్ పెట్టడం సార్. ఎవర్రా మీరంతా? సార్ మేము మంచి ఆర్టిస్టులు, దయచేసి మమ్మల్ని వదిలేడు సార్. మీరు మంచి యాక్టర్లా, బాగా కామెడీ చేసి నేను నవ్విస్తే మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపిస్తాను రా. ఇది పెద్ద ప్రశ్నగా మారింది, ఎడ చేయాలా? ఆ టాస్క్ ఫోర్స్ కు చెప్పు, నేను రక్కరా కార్పేనే పెద్ద హీరోని ఇక్కడ దాక్కోండా, త్వరగా పంపించమండి. ఉంటా బాయ్. వాడు ఏం చేస్తా ఉన్నాడా? టాస్క్ ఫోర్స్ కు ఫోన్ చేస్తున్నాడన్నా. నువ్వేం చేస్తాను అన్నా? బిజీగా ఉన్నాడు కదా, మధ్య లేకపోతే బాగోదని గెలకడం లేదు. మీరు ఎన్ని ఫోన్లు చేసినా మమ్మల్ని ఏమి పీకలేరు రా. అరే బాబే, అసలు ఇప్పుడు రాత్రి అయినది, నువ్వు ఇక్కడ పండుకోరా. లాడ్జ్ కలిపిన పెగ్గును చూస్తే పోతుందే మది పోతుంది, దాని పక్క స్టఫ్ను చూస్తే పోతుందే మది పోతుంది, రెండు కలిపి టక్కున కొడితే పోతుందే మది పోతుంది, రాండి మీరు వైను వడక మొత్తం కలిపి కొట్టేస్తే పెగ్గేదో బాగుందే చలి, ఇంకా సోడుంటే సరి. I'm a special officer with officer choice. ఇక్కడ ఒక హీరోని కిడ్నాప్ చేశారట, అతన్ని కాపాడడానికి నేను వచ్చా. ఆ హీరో నేనే సార్. ఒక్కసారి వెలుగులోకి రా.
వద్దులే చీకట్లో ఉండు. వాళ్ళు లేవడానికి టైం పడుతుంది, వెళ్ళిపోతాం పోతాం. వాడు లేవాలే, మనతో ఫైట్ చేయాలి, పోవాలన్నాడు. లేవాలి రా. నేను లేచాను, ఏం చేయమంటావు? మీ వీరప్పని పిలువే. ఆ వెర్రప్పని ఒకసారి వెలుగులోకి రా. వచ్చాను. వద్దులే చీకట్లోనే ఉండు. ఇప్పుడు మిమ్మల్ని స్కెచ్ చేశారండి సార్ అక్కడ. ఆఫీసర్ వాడిని స్కెచ్ చేసి చంపా ఉన్నాడు రా. నిన్ను నేను చంపుకున్నానా? సార్ మీ వాడిని చంపుకుంటే నేను ఎంత బాధపడుతున్నారే, అదే మమ్మల్ని చంపేస్తే మా అమ్మ నాన్న ఎంత బాధపడతారు సార్. ఏది ఏమైనా సరే నా వాడిని పోగొట్టుకొని నన్ను నడిపించినారు. మీరందరూ వెళ్ళిపోండి. నేను వాడితో ఫైట్ చేయలేదు. అయినా వాడు నా నుండి తప్పించుకోలేడు. నెక్స్ట్ జడ్జిమెంట్ ఉందిరా, దాని నుండి నువ్వు తప్పించుకోలేవు. రోజా గారు ఎలా అనిపించింది స్కెచ్? బాగుంది. ఆయన మాత్రం ఏ ఎంట్రీ ఇచ్చినా కూడా హిట్ సాంగ్లు అన్నిటి ఆయనకి అనుకూలంగా కన్వర్ట్ చేసుకొని వచ్చేస్తున్నాడు. మా వెర్రప్పని బాగా వాడారు. నైస్. నాగబాబు గారు గుడ్ ఆర్పి, బాగుంది. తడివే బాగున్నాడు కరెక్ట్ గా. ఆ జూనియర్ వీరప్పన్ భార్య ఉన్నాడు, బాగుంది, గుడ్. మామా మాతో పాటు వస్తావా? నిన్ను దత్తత తీసుకొని పెంచుకుంటాం. బిర్యానీ తీసుకుంటా. తీసుకున్నా సాగు. ఇదిగో బామ్మ బిర్యానీ. ఎందుకు? అందులో ముక్కలు ఎక్కడ ఉన్నారా? ముక్కలు 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 పట్టరా. బామ్మ బిర్యానీ ముక్కలు 2. ఏమైంది? గుడ్డు లేదురా అందులో, గుడ్డు లేదురా అందులో. ఖుష్బు గారు, ఆ రోజుల్లో కనుక మీరు పుట్టుంటే గడవెత్తుకొచ్చింది ఖుష్బు బొల్లని ఒక మంచి సాగేసేవాడిని తెలుసా? నేను తేల్చుకోవాల్సి కొన్ని ఉన్నాయా? గుడ్డు ఎంతసేపు ఉంటావా? గుడ్డు అసలు తప్పు నీది కాదు, రాది కాదు, అబ్బది. ఇలా నిప్పు గీసి పెద్ద బట్ట పెట్టింది, ఆ బట్టలో నువ్వు నీరు కాలిపోయావు. దడ్డనే చరువు నీకు లేదా, నిన్ననే చరువు నాకు లేదా? మీరు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మా పర్సనల్స్ డౌట్లు మీకు ఎలాగో అది మీరు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుకోవాలి. ఆ ఇట్లో గొడవలకి ఇట్లో అలకెందుకు చిలక?